హలో వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ నాగరాజు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్ గారు. నాగరాజు గారు, చాలా కాలం అయిపోయింది. అందులోనూ చాలామంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అంటే చాలా విషయాల గురించి మీరు చెప్పేసి ఉన్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే అప్లికేషన్ పార్ట్, దీన్ని ఎలా చేయాలి అనే విషయం మీద వాళ్ళకి డౌట్ ఉంచేశారు. సో వాళ్ళంతా కూడా ఇది మేము ఎలా చేయాలి, దీనికి సంబంధించి ఏదైనా క్లాస్ ఉందా, సార్ని మీట్ అవ్వచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఎస్. మరి అలాంటి ప్లాట్ఫామ్ కానీ ఏదైనా క్రియేట్ చేసి ఉంచారా? ఇప్పటికే మాది ఛానల్ ద్వారా 7 వీడియోస్ వచ్చినవి. యాహ్! 7 వీడియోస్ కూడా దశ దిక్కులకి వెళ్ళినవి. అవును. చాలామంది చాలా వరకు డౌట్స్ క్లారిఫై అయినవి. కొంతమంది చాలామంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ సబ్జెక్ట్ మాత్రం చాలా బాగుంది. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ప్లస్ వేదాస్ 2 కలిపి ఇస్తున్నారు. అవును. చాలా బాగుందని చాలామంది కాల్ చేశారు. ఇంక్లూడింగ్ మన ఇండియన్ బార్డర్ దాటి కూడా వెళ్ళినవి. ఓవర్‌సీస్ నుంచి కూడా కాల్ ఓవర్‌సీస్ చేశారు. నుంచి ఇస్రాయల్ నుంచి కాల్ వచ్చింది. ఇంగ్లాండ్ నుంచి కాల్ వచ్చింది. జపాన్ నుంచి వచ్చింది. అందరూ ఎన్ఆర్ఐసే ఏపీ వాళ్ళు. సో చేశారు. హ్మ్. సో డెఫినెట్‌గా ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మేము నంబర్ ఇచ్చినాము. కింద కొన్ని నంబర్ ఇచ్చినాము. దాని ద్వారా నన్ను కాంటాక్ట్ చేశారు. డౌట్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకుంటున్నారు. కానీ కొంతమంది చాలామంది ఏమంటే ఇగ్నోరెన్స్‌లో ఉన్నారు. కొద్దిగా ఇగ్నోరెన్స్ అంటే యూనివర్స్ అంటే మనం ఏదో బ్లైండ్‌గా బిలీవ్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది. ఒకరెవరో అడిగారు, "సార్ నాకు ఇదేంది ఒక ఆబ్జెక్టివ్ ఉంది. నాకు యూనివర్స్ సహకరించట్లేదు" అని. ఓహో! నాకు పలానా వస్తువు కావాలి, ఆ! కానీ అది యూనివర్స్ యూనివర్స్ ఇవ్వట్లేదు అని. అలాంటి కొద్దిగా బ్లైండ్ బిలీఫ్స్ ఉన్నవి. అవి కొద్దిగా మనం రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్‌గా ఎంతైనా మనం ఏదైనా పొందొచ్చు. అంటే నాగరాజు గారు, నాకు ఇక్కడ ఒక డౌటు. చాలామంది కోచెస్ చెప్పిన విధంగా నువ్వు కోరుకుంటే, అంటే కొంతమంది ఇంకా దారుణంగా ఏం చెప్తారంటే, నువ్వు గుడ్డిగా కోరుకుంటే నీకు అది వచ్చేస్తది అనే చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటారా మరి? ఆహ్, ఏదైనా నమ్మకం, నమ్మకం మనం పెట్టుకున్న గుడ్డి నమ్మకమైనా ఏదైనా నమ్మకంలో ఆ నమ్మకంలో ఏదైతే మీరు పొందాలనుకుంటున్నారో, హ్మ్. ఆ నమ్మకాల ఎనకాల ఇంటెన్షన్ కావాలి. ఒక ఇంటెన్షన్. అంటే ఇవంటారా ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అని వెస్టర్నర్స్ గ్లోరిఫై చేశారు ఇది. వెస్టర్నర్స్ కాన్సెప్ట్ ప్రకారము లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంకా ఏబీసీడీ స్టేజ్‌లోనే ఉంది. సో, క్వాంటమ్ ఫిజిక్స్ దానికి క్వా ఏది లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటదో దానికి సైంటిఫిక్‌గా తీసుకుంటే క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఇంకా ఏబీసీడీలోనే ఉన్నారు. ఇంక ఇనిషియల్‌గా ఇంకా ఉన్నారంటారు. బిగినింగ్‌లో ఉన్నారు. ఏబీసీడీలోనే ఉన్నారు. కానీ ఎంటైర్ ఓషన్, ఎంటైర్ సబ్జెక్ట్, అది క్వాంటమ్ ఫిజిక్స్ ఉండొచ్చు, మెటాఫిజిక్స్ ఉండొచ్చు, న్యూరో సైన్స్ ఉండొచ్చు, సైకాలజీ ఉండొచ్చు, సైకియాట్రీ ఉండొచ్చు. అన్నీ కలిపి భగవద్గీతలో ఉన్నాయి. అంతా కూడా ఈ ఈ నాలెడ్జ్ అంతా యెస్. భగవద్గీతలో ఉంది. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఉండొచ్చు, ఇంక్లూడింగ్ ఐన్‌స్టీన్ ఉండొచ్చు, న్యూటన్ ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైతే మోడర్న్ సైంటిస్ట్‌లు ఏదైతే తీసుకొస్తున్నారో అది ఇది అని. సో, వాళ్ళందరూ దే ఆర్ ఆల్ ద ఫాలోవర్స్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీత ఈస్ ద సోర్స్ ఆఫ్ సైన్స్. ఇన్ఫైనైట్ సైన్స్. అంటే వీటన్నిటి పుట్టుక కారణం భగవద్గీత అని ఇంకా చెప్పొచ్చు. ఆ భగవద్గీతలోనే ఇంకా ఏబీసీడీలో వీళ్ళు ఇంకా ఏబీసీడీలో ఉన్నారు. ఏబీసీడీని తీసుకువచ్చి ఇది ప్రూఫ్‌తో పాటు చెప్తున్నారు. ఇంకా ఏబీసీడీ స్టేజ్‌లోనే ఉన్నారు. సో, ఇప్పుడు మనకి గుడ్డిగా నమ్మినప్పుడు అన్నప్పుడు నమ్మకం ఎనకాల మనకి ఇంటెన్షన్ అనేది ఉంటుంది. ఇంటెన్షన్. ఇది ఏమంటారు లా ఆఫ్ అట్రాక్షన్‌లో శ్రీకృష్ణ వర్డ్‌లో భగవద్గీతలో ఏమంటారంటే సంకల్ప సిద్ధి. సంకల్ప సిద్ధి. సంకల్ప అంటే మనకి ఇంటెన్షన్. మనం ఏం పొందాలి ఫిజికల్లీ, మెటీరియలిస్టికల్లీ అనేది కాదు. ఎందుకు పొందాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంది కదా! ఆ ఇంటెన్షన్‌లో ఎంత వాల్యూ ఉంది, ఎంత విలువ ఉంది అన్న దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో, ఒక లైవ్ ఎగ్జాంపుల్ జరిగినదిది. ఓకే. చెప్తాను. ఒక డాక్టర్, న్యూరో సర్జన్, ముంబై బేస్డ్ డాక్టర్, మన ఫేమస్ ఇండియన్. న్యూరో సైంటిస్ట్. ఆయనకి వెస్ట్ బెంగాల్‌లో, కోల్కతాలో ఒక ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఇవ్వాలి ఆయనకి. అది గ్లోబల్ న్యూరో సైంటిస్ట్స్, న్యూరో సర్జన్స్‌ది ఒక యాన్యుయల్లీ ఎవ్రీ ఇయర్ ఒక సెమినార్ జరుగుతుంది. ఒక సమ్మిట్ జరుగుతుంది. ఆ సమ్మిట్‌లో ఆయన ఫెసిలిటేషన్‌కి ఇన్విటేషన్ వస్తుంది. ఆయన ముంబై నుంచి వెస్ట్ బెంగాల్‌కి బయలుదేరతారు కలకత్తాకి. సో, బికాస్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లము ఆ ఈ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతుంది జంషెడ్పూర్‌లో. ఓకే. జంషెడ్పూర్‌లో ఈస్ ఫోర్స్డ్ టు ల దిగిపోతారు. సో, అక్కడి నుంచి కోల్కతా 4 అవర్స్ జర్నీ జంషెడ్పూర్ నుంచి. ఆ 4 అవర్స్ జర్నీ కాబట్టి ల్యాండ్ జర్నీ కాబట్టి ఒక కార్ హైర్ చేసుకొని వెళ్తూ ఉంటారు. కార్ హైర్ చేసుకుంటా వెళ్తే హెవీ రైన్‌ఫాల్ స్టార్ట్ అవుతుంది. హెవీ రైన్‌ఫాల్ ఒక 2 అవర్స్ జర్నీ తర్వాత కార్ కూడా ఆగిపోతుంది. బ్రేకప్ అయిపోతుంది. కార్ కూడా బ్రేక్ అవుతుంది. ఇంకా అవ్వదు అక్కడి నుంచి. అక్కడ ఏది ఫుల్ నిర్జనమైన ప్రదేశం అది. ఎక్కడ ఎవరు లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. ఎక్కడో ఆగిపోయింది. ఒకటే ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు దగ్గరికెళ్ళి డోర్ నాక్ చేస్తారు. సో, ఇంటావిడ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. "అమ్మ మీ దగ్గర ఏమైనా ఫోన్ ఉందా? ఒక కాల్ చేసుకుంటాను. ఇక్కడి నుంచి ఒక టాక్సీ నాకు వెస్ట్ బెంగాల్ కలకట్టాకెళ్ళాలి. టాక్సీ బ్రేకప్ అయిపోయింది. మళ్ళీ ఏదైనా టాక్సీ హైర్ చేసుకుంటానంటే" హ్మ్. వాళ్ళేమంటారంటే, "మాకంత శక్తి లేదు సార్. మాకు ఫోన్ కొనేంత శక్తి మాకు లేదు. లోపలికి రండి.
ఎలాగో తడిసిపోయినారు మీరు బాగా, ఒక టీ, చాయ్, బిస్కెట్ ఆఫర్ చేస్తామన్నారు. సో హ్యాపీలీ యాక్సెప్ట్ చేసుకొని లోపలికి వెళ్తారు ఆయన, ఆ డాక్టర్, ఆ పర్టికులర్ డాక్టర్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళినప్పుడు టీ, చాయ్ తాగుతారు. అప్పటికే వాళ్ళకి ఈవినింగ్ టైము, ఈవినింగ్కి ఏమంటే భజనలకి వాళ్ళ దగ్గర కీర్తన భజనలు ఉంటాయి. దానికి పార్టిసిపేషన్ రెడీ అవుతుంటారు ఆ ఫ్యామిలీ మెంబర్స్. ఈ డాక్టర్ని కూడా అడుగుతారు, సార్ మీరు కూడా ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదని. డాక్టర్ అంటారమ్మా, నాకు అవన్నీ బిలీఫ్ లేదు, మీరు చేసుకోండి అంటారు. సార్ మా ఇంట్లో ఎందుకు బిలీఫ్ లేదు మీకు, మా ఇంట్లో 2 ఆవులు ఉన్నవి, గడ్డి తింటవి, కానీ మిల్క్ ఇస్తుంది, పాలు ఇస్తున్నవి. సో మరి ఎవరు సార్, ఏది యూనివర్స్ ఇదేంటి, ఇది గడ్డి తిని మనుషుల కోసం పాలిస్తూ ఉంది, మరి దీని వెనకాల ఉండే పవర్ ఏంటి సార్ ఎలా అని. అలా అని. సో అలాగే వర్షం వస్తుంది. ఈ వర్షము బే ఆఫ్ బెంగాల్ వాటర్ నుంచి ఎవాపరేషన్ అయ్యి మళ్ళీ కండెన్సేషన్ అయ్యి వర్షం వస్తూ ఉంది. దీని వెనకాల ఉండే పవర్ ఏంటి సార్, ఎనర్జీ ఏంటి అంటే, ఆయన అనుకుంటారు మీకు ఈ ఫిజిక్స్ అవన్నీ ఈ సైన్స్ అంతా మీకు అర్థం కాదు. నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చేసుకోండి అని చెప్తారు. ఓకే, వాళ్ళు చేసుకుంటుంటారు. దాంట్లో వీళ్ళ ఒక అబ్బాయి కొద్దిగా మెంటల్ ఇరిటేటెడ్గా ఉంటాడు, అబ్నార్మల్ బిహేవియర్. అడుగుతారు, ఆ డాక్టర్ అడుగుతారు, ఏంటి అబ్బాయికి ఏమైందని. సార్ అబ్బాయికి అలానే ప్రాబ్లం ఉంది, ఈ లెఫ్ట్ పోర్షన్ రైట్ పోర్షన్ బ్రెయిన్ సెపరేట్ చేసి ఒక ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసే వ్యక్తి డాక్టర్ ప్రసాద్ అని, ఆయన ఒకడే చేయగలడు ఇండియాలో. ఆపరేషన్ చేసి సక్సెస్ చేయగలడు ఆయన ఒకడే చేయగలడు డాక్టర్ ప్రసాద్. కానీ మనము జంషెడ్పూర్ హాస్పిటల్కి వెళ్ళి చూపించాము, కానీ వీఆర్ నాట్ అఫోర్డబుల్, అంత అమౌంట్కి మేము అఫోర్డబుల్ కాదు. కాబట్టి నా పిల్లమ్మకి నేను చెప్పాను, మేము పూర్ అని. నా పిల్లం ఒకటే మాకు చెప్పింది, మేము యూనివర్స్ అనుకోవచ్చు లేదా దేవుడు అనుకోవచ్చు, దేవుడు నమ్ముకున్నాము. మా అబ్బాయి మాకు ఎందుకు కావాలని మాకు తెలుసు, సంకల్పం ఉంది, మా అబ్బాయి ఎందుకు రిపేర్ అవ్వాలని మాకు ఉంది. సో ఇవి పక్కకు పెట్టేసి మనం ఏదైతే ఉంది, మా అబ్బాయికి ఏం కావాలనుకుంటున్నామో అది మనం యూనివర్స్కి సమర్పిస్తాము. చెప్పారు క్లియర్గా. సమర్పించి మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, ఆ యూనివర్స్ మమ్మల్ని చూసుకుంటుంది. సో అప్పుడు దిమ్మ తిరిగిపోయింది ఆ డాక్టర్కి. ఓకే. దిమ్మ తిరిగింది ఆ డాక్టర్కి. నా ఫ్లైట్ ఎందుకు జంషెడ్పూర్లో ఆగింది, అక్కడి నుంచి కార్లో వస్తూ ఉంటే ఎందుకు ఇదయింది, ఈ ఇంటికే వచ్చి ఎందుకు డోర్ నాక్ చేశాను నేను. ఆ డాక్టర్ ఎవరే కాదు, ఆయనే. ఈ ప్రసాద్ ఆపరేషన్ చేసే వల్ల ఒకే ఒక వ్యక్తి ఇతనే. ఆ ప్రసాద్ ఈ ప్రసాద్ ఒక్కరే. ఓకే. డాక్టర్ ప్రసాద్. సో ఎవరైతే ఆపరేషన్ చేయగలరో ఆ డాక్టర్ ఈయనే. ఈ వ్యక్తి వాళ్ళు ఒక గుడ్డిగా నమ్మి దేవుడి మీద నమ్మకం వేసి, యూనివర్స్ మీద నమ్మకం వేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళేటప్పుడు మనకు కావాల్సింది మా దగ్గరకు వస్తుంది అనే దానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ నాట్ ఏ స్టోరీ, లైవ్ ఎగ్జాంపుల్ ఇది. అంటే సార్ ఇక్కడ బర్నింగ్ డిజైర్ అనేది విన్నాను నేను. బలమైన సంకల్పం, మీరు చెప్పిన విధంగా ఇంటెన్షన్ ఇది ఉంటుంది. అంటే వాళ్ళ కొడుకు వాళ్ళకి ఎంత అవసరం, వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం చాలామందికి నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. జాబ్ కోసమని వేరే సిటీకి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళకి సొంత ఇల్లు అనేది ఒకటి అవసరం ఉంటుందన్నమాట. ఈ సిటీలో మేము ఇల్లు కొనలేం. ఇప్పుడు హైదరాబాదే తీసుకుందాం. వైజాగ్ నుంచి ఎవరో వచ్చారు, ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇల్లు కొందామంటే ఇక్కడ ఏమో లక్షలు కోట్లు. వాళ్ళకి ఇక్కడ ఈ సొంత ఇల్లు ఉండడం చాలా అవసరం. సేమ్ వీళ్ళలాగే ఇక్కడ ఈ తల్లిదండ్రులలాగా కొడుకు ఎలాగో ఇక్కడ ఈ జంటకి ఇల్లు అలాగా సేమ్ ఇంటెన్షన్ ఉందనుకుందాం. మరి వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అప్పుడు? ఇప్పుడు ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఒక గోల్, వాళ్ళ గోల్ అనుకోండి అది. సో ఏదైతే ఇల్లు కొనాలనుకుంటున్నామో అది ఒక గోల్గా ఫిక్స్ చేసినప్పుడు ఎంతవరకు దాన్ని నమ్ముతున్నారు. మీరే చెప్తున్నారు రేటు ఎక్కువ ఉంటుంది, కోట్లలో ఉంటుంది. సో ఆటోమేటికలీ సబ్ కాన్షియస్ మైండ్లో ఏమనుకుంటూ ఉంటారంటే మా వల్ల అవుతుందా, అది అవుతుందా. ఒక్కసారికి మనం యూనివర్స్ ఇస్తుందని నమ్మినప్పుడు ఆ నమ్మకం పక్కకు పెట్టేసి ఆ నమ్మకం వదిలేయండి. మీరు గోల్ టార్గెట్ చేసేసి నాకు ఇల్లు కావాలి, పలానా ఇల్లు కావాలి అన్నప్పుడు ఎందుకు కావాలి, ఓకే నలుగురు పొందారు ఆయనకు ఉంది నాకే కావాలనుకుంటే ఇట్ ఈస్ ఏ కామన్ ఇంటెన్షన్ అయిపోతుంది. ఇట్స్ ఏ కామన్ ఇంటెన్షన్. నలుగురికి అందరూ కార్లో పోరాడుతున్నారు, నాకు కూడా కార్ కావాలంటే అది ఇట్స్ ఏ కామన్ ఇంటెన్షన్. సో వీఆర్ ఇన్ ఏ కాంపిటీషన్ మైండ్. ఆయన పొందాడు నేను పొందాలా, ఆయన పలాని ఇల్లు పొందాడు నేను పొందాలి, ఆయన పలాని కార్ పొందాడు నేను పొందాలి అనుకుంటే వీఆర్ అండర్ కాంపిటీషన్ మైండ్ సెట్. అంటే సార్ కోరిక కన్నా దాని వెనుకున్న కారణం బలంగా ఉండాలంటారా? ఎస్, ఏదైనా కోరిక కింద కారణమే గెలుస్తుంది మమ్మల్ని. దాని వెనకాల ఉండే కారణాలు, విలువలు, దాన్ని పవర్, అదే మమ్మల్ని లీడ్ చేస్తుంది. ఆ పవర్ పెట్టినప్పుడు ఇంటెన్షన్ పెట్టేసి మనం మర్చిపోవచ్చు. ఎలా నడిపిస్తుందో యూనివర్స్, ఎలా తీసుకుని వెళ్తుందో దేవుడు, అక్కడ ఆ గోల్కి ఎలా రీచ్ చేపిస్తాడో అది కంప్లీట్ ఆయనకి వదిలేసింది. వండర్ఫుల్ సార్. సో
అది ఏమంటే కంప్లీట్ ఎందుకంటే మనము ఎప్పుడు అవుట్‌కమ్ కోసము చాలా క్రేవింగ్‌లో ఉంటాం. అటాచ్‌మెంట్. అవును. సాయంత్రం అయితే మనకి ఏం రిజల్ట్ పొందాను. కావాలి నాకు. నేనేం పొందాను ఈరోజు, ఎంత పొందాను నేను. అదే ఉంటుంది. మనం ఆర్ అటాచ్డ్ టువర్డ్స్ ద ఎండ్ ప్రొడక్ట్. ఆ ఎండ్ ప్రొడక్ట్ అటాచ్‌మెంట్ మనం పక్కకు పెట్టేసి, మన పని మనం చేసుకొని వెళ్తా ఉంటే, ద ప్రెజెంట్ మూమెంట్‌కి వాల్యూ ఇచ్చి, విలువిచ్చి, నా పని మేము చేసుకొని వెళ్తా ఉంటే, భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇదే చెప్పాడు. నీ పని నువ్వు చేసుకో. రిజల్ట్ డోంట్ బాదర్ అబౌట్ రిజల్ట్స్. ఆ రిజల్ట్ ఏమి ఇవ్వాలో నేను ఇస్తాను అని. ఈ ఎపిసోడ్‌లోనే సార్ మీరు చాలా విషయాల గురించి మాట్లాడారు. అబ్సల్యూట్ ఫెయిత్ నమ్మకం అయ్యుండొచ్చు. ఇంటెన్షన్ బలమైన ఈ సంకల్పం అయ్యుండొచ్చు. లేకపోతే ఆ కోరిక కన్నా కారణం అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి విరాట్ అని కూడా మీరు చెప్పడం జరిగింది. సో, బేసిక్‌గా చాలామంది ఇప్పుడున్న ప్రపంచంలో ఏంటంటే ముఖ్యంగా మన ఆడియన్స్‌ని చూసుకుంటే చాలామందికి వాళ్ళకంటూ రిజల్ట్ కావాల్సిన కోరికలు చాలా ఉన్నాయి. నాకు ఇది కోరిక తీరిపోతే బావుండును. నాకు ఈ హెల్త్ బావుంటే బావుండును. నా ఫ్యామిలీకి ఒక ఇల్లు ఉంటే బాగుండును. మా హస్బెండ్‌కి జాబ్ ఉంటే బాగుండని చాలామందికి కోరికలైతే ఉన్నాయి. బట్ వీళ్ళు ఎలా వాటిని నెరవేర్చుకోవాలి? దానికి సంబంధించిన వర్క్ ఏం చేయాలి? దీనికోసం మరి ఏదైనా క్లాస్ గాని ఏదైనా ఉండబోతుందా? త్వరలో వాళ్ళు మిమ్మల్ని కలిసే విధంగా? యెస్, డెఫినెట్‌గా మనం ఎవ్రీ సండే ఒకొక్క క్లాస్ కండక్ట్ చేస్తున్నాము. వైజాగ్ గాని, బెంగుళూరు గాని, ఈ హైదరాబాద్‌లో గాని చేస్తున్నాము. సో, డెఫినెట్‌గా మనకి ఎవరైనా రావాలనుకున్నప్పుడు, దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నప్పుడు సైన్స్ బేస్డ్. సో, నమ్మకం సైంటిఫిక్ అనేది, రీజనింగ్‌తోనే గుడ్డ నమ్మకం సొల్యూషన్ అనేది ఉంటుంది. ఒకటి, అది ప్లాసిబో ఎఫెక్ట్‌లో వస్తుంది. ఇప్పుడు 'సీక్రెట్' ఆథర్‌ది రెండే బ్రెయిన్‌ది అదేదో బుక్ వచ్చింది ఒకటి. మ్యాజిక్ ఫైర్ అని. ఆమె చెప్తుంది 2 రాయలు తీసుకొచ్చి మీరు పెట్టుకొని, ఈ రాయల నుంచి నాకు డబ్బులొస్తుంది అనుకుంటే డబ్బులొస్తుందని. దట్ ఈస్ సైంటిఫికల్లీ దట్ ఈస్ కాల్డ్ యాస్ ప్లాసిబో ఎఫెక్ట్. ప్లాసిబో ఎఫెక్ట్. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే మనం పక్కకు పెట్టేస్తే అన్ని ఎఫెక్ట్‌లు మన లోపల ఉన్నవి. ఏదైనా ఎంతైనా మనం పొందొచ్చు. ఒక బిగ్ బ్యానియన్ ట్రీగా మనం ఎవాల్వ్ అవ్వచ్చు. సో, మన ఫోర్సెస్ మనది ఏదైతే ఉంది లోపల, ఆ ఫోర్సెస్ కరెక్ట్‌గా మనం చానలైజ్ చేసుకుంటే డెఫినిట్‌గా మనం విన్ అవ్వచ్చు. అది. డెఫినిట్‌గా దాని గురించి మనము డీటెయిల్‌గా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు చెప్పిన ప్లాసిబో ఎఫెక్ట్ అయ్యుండొచ్చు. లేకపోతే మనిషికి లోపల నుంచి అన్నీ పుట్టుకొస్తాయని చెప్పిన అదయ్యుండొచ్చు. ప్రతి దాన్ని మనం డిస్కస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైమ్ ప్రతి ఒక్కరు కూడా ఆడియన్స్ అందరికీ మీకు తగినట్లుగా మీ ఈ నగరాల్లోనే క్లాసులు ఉండబోతున్నాయని సార్ ఇప్పుడే చెప్పారు. అది హైదరాబాద్, వైజాగ్, విజయవాడ కూడా ఉండే ఛాన్స్. విజయవాడ, అలాగే బెంగుళూరు. ఐ థింక్ మన ఆడియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికి కూడా తగినట్లు క్లాసులు వాళ్ళ దగ్గరలో ఉన్నాయని చెప్పేసి సార్ చెప్తూ ఉన్నారు. అయితే ఇవి ఏ డేట్‌లో ఉంటాయి? ఎప్పుడు మీరు అటెండ్ అవ్వచ్చు? ఎలా అటెండ్ అవ్వచ్చు? ఇలాంటి విషయాలన్నిటి కోసం మీరు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి డైరెక్ట్‌గా సార్‌ని మీరు మాట్లాడొచ్చనమాట. సో, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాగరాజు గారి చేత నాకు ఈ విషయం మీద అవగాహన కావాలి అంటే మీకు వెంటనే ఆ నంబర్స్ కాల్ చేసి సార్ సజెషన్ తీసుకోవచ్చు. అంతే కాకుండా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.